ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, ఇస్తున్న పథకాలు మనకు తెలిసినవే. దీంతో గతం కంటే గవర్నమెంట్ బడుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రైవేట్ పాఠశాలల ధాటికి ప్రభుత్వ బడులు తట్టుకోలేకపోతున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులను ఆకర్షించేందుకు ఒక ఉపాధ్యాయుడు వినూత్న ప్రచారం చేపట్టాడు. ప్రభుత్వాలు చేయలేని పనిని విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందిన హెడ్ మాస్టర్ చేస్తున్నారు. తన స్కూటర్కు ఒక మైక్ ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో తిరుగుతూ తమ పాఠశాల గురించి, అక్కడ ఉన్న ప్రత్యేకతల గురించి చెబుతున్నాడు. బడిలో పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా బడికి పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యతను కూడా భుజాన వేసుకున్న హెడ్ మాస్టర్ విజయ్ కేతనాయను అందరూ అభినందిస్తున్నారు. అంకితభావం ఉన్న ఇటువంటి ఉపాధ్యాయులు ఇంకా ఉండటం విద్యార్థుల అదృష్టమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో ఏం చెబుతున్నారో మీరు వినండి. లక్ష్మీనగర్ ఈ బ్లాక్, గోపాలపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా. మన పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నవి. మన పాఠశాల ప్రత్యేకతలు: 100% ఇంగ్లీష్ మీడియం. మన స్కూలు మోడల్ స్కూలుగా ఎంపిక చేయబడినది. మన పాఠశాలలో 5 తరగతులకు 5 గదులు ఉన్నాయి. 5 తరగతులకు 5గురు అర్హత గల అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. అన్ని గదులకు విద్యుత్ సదుపాయం కలదు. అన్ని గదులలో ఫ్యాన్ల సౌకర్యము ఉన్నది. విద్యార్థులు కూర్చోవడానికి అనువైన బెంచీలు ఉన్నాయి. మన పాఠశాలలో విశాలమైన ఆట స్థలము, ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంటగది, భోజనశాల ఉన్నాయి. విద్యార్థులకు పరిశుభ్రమైన టాయిలెట్లు, రన్నింగ్ వాటర్ సదుపాయము ఉంది. టాయిలెట్ల క్లీనింగ్ ఆయా ఉంది. విద్యార్థులు తాగడానికి స్వచ్ఛమైన ఆర్ఓ వాటర్ సదుపాయం కూడా ఉంది. మన పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. నైతిక విలువలతో కూడిన విద్యను బోధించడం జరుగుతుంది. విద్యార్థులకు పాఠశాలలో పుట్టిన తేదీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడుతుంది. మన పాఠశాల పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మార్చబడింది. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులో పేరెంట్స్ కు తెలియజేయబడుతుంది. ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశము, 2 నెలలకు ఒకసారి పేరెంట్ కమిటీ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. మన పాఠశాలలో ఎటువంటి ఫీజులు లేవు. విద్య నేర్చుకునే అవకాశం పూర్తిగా ఉచితం. ప్రతి గురువారము విద్యార్థులకు రక్తహీనత రాకుండా IFA టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ టాబ్లెట్లు, ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల డాక్టర్లచే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనగా చూపు తక్కువ గల వారికి, మాటలు బాగా రాని వారికి, సరిగా నడవలేని వారికి, మానసికంగా వెనుకబడిన వారికి భవితా సెంటర్ను ఏర్పాటు చేయడం అనేది. మన స్కూలుకు రండి, విద్యార్థుల ప్రగతిని పరిశీలించండి, మీ పిల్లలను మన బడిలో చేర్చండి, మన పాఠశాల అభివృద్ధికి సహకరించండి.